హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా కోఆర్డినేటర్ మనతో ఉన్నారు. దేవరుప్పల ఐలయ్య గారు చాలా కాంగ్రెస్ పార్టీ గతంలో చాలా సేవలు అందించి ఉప సర్పంచ్గా కూడా చేయడం జరిగింది. ఇక్కడ మరి బీర్ల ఐలయ్య గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత విప్పు ఎట్లాంటి పరిపాలన అందిస్తుండో, నిన్న జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎట్లాంటి పాత్ర పోషించిండో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. మీరు చేసిన సేవలు ఎట్లా ఉన్నాయి స్టార్టింగ్ నుంచి? నమస్తే అండి. తెలుగు టీవీ యజమానికి శుభోదయం. యాదాద్రి భువనగిరి జిల్లా ఓబీసీ జిల్లా కోఆర్డినేటర్, తుర్కపల్లి మండలం, దత్తాయిపల్లి విలేజ్. నా పేరు దేవరూపల ఐలయ్య. మాకు అదృష్టం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు మా ఆలేరుకు ఉండటం మా చాలా అదృష్టము. ఎందుకంటే ప్రతి నిత్యం ప్రజల్లో ప్రజాసేవకై ఏ ఊరికి అయినా ఏ విలేజ్కు టు విలేజ్కి వచ్చి ఆపదంటే ఆదుకునే నాయకుడు మన బీర్ల ఐలయ్య గారు. కాబట్టి మాకు చాలా ఆలేరు ప్రజలు ఎల్లవేళ ఐలయ్యకు రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే సార్, ఇక్కడ దేశంలోనే చరిత్ర గాయించిన యాదగిరి గుట్ట ఉంది సార్. దాని టెంపుల్కి డెవలప్మెంట్ చేసిన గత ప్రభుత్వ పాలకులు అంటున్నారు. మరి బీర్ల ఐలయ్య గారి పాత్ర ఏ విధంగా ఉంటుంది టెంపుల్ పైన? ఇప్పుడు గతంలో కేసీఆర్ డెవలప్మెంట్ చేసిన యాదగిరిగుట్టకు చెప్పడం జరిగింది. కాకపోతే ఆ కొండ మీద ఉన్నటి అన్నీ కొంచెం కులగొట్టి నిద్ర చేసేటివి ఉండే. అప్పుడు పెద్ద మనిషి శరణం అయితే పోయి నిద్ర చేసేటోళ్ళు, అట్లాంటివన్నీ కులగొట్టి ఇబ్బంది పాలైనది. దానికి మా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు దానికి స్పందించి మంత్రి కొండ సురేఖ గారితో మాట్లాడి ఆ నిద్రకు షెడ్డును ఏర్పాటు చేసినాడు. మళ్ళా మొన్న మధ్యలో కూడా అన్నదాన సత్రం కూడా పబ్లిక్ ఇబ్బంది అవుతుంది. తెలంగాణలో పుణ్యక్షేత్రం తిరుమల తర్వాత మన యాదాద్రి పుణ్యక్షేత్రం కాబట్టి అధిక భక్తులు వస్తున్నారు. కాబట్టి అన్నదానం ఖచ్చితంగా ఉండాలని చెప్పి అన్నదాన సత్రం కూడా కంప్లీట్ చేసి ఓపెనింగ్ చేయించినాడు. అంతా యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు నిత్యం ఏ ఆపదలు ఉన్నా ఆదుకునే మా నాయకుడు ఐలయ్య గారు. సరే, బీర్ల ఐలయ్య గారికి ఈ ఆలేరు యొక్క ప్రజలందరూ కూడా మంత్రి పదవి కావాలని ఆశిస్తున్నారు. అది సాధ్యమవుతుంది అంటారు? దాంట్లో మొదటి వ్యక్తి నేను. ఫస్ట్ ఐలయ్య గారికి మంత్రి పదవి రావాలనే దాంట్లో మొదటి వ్యక్తి నేను కూడా అన్నాను. చాలాసార్లు నేను ప్రెస్ కూడా రిపోర్టుకు ఇచ్చాను. ఖచ్చితంగా ఇలాంటి నాయకునికి, ఎందుకంటే ఎమ్మెల్యేగా హోదా కొంచెం ఉంటుంది కాబట్టి మంత్రి అయితే ఇంకా ఫుల్ హోదా వస్తుంది, పవర్ బాగుంటుంది. అనునిత్యం తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏరియా పోయినా కానీ అభివృద్ధి చేసే మనిషి కాబట్టి, ఆపదలు ఆదుకునే మనిషి కాబట్టి ఖచ్చితంగా ఆయనకు మంత్రి పదవి ఇస్తే మా ఆలేరు సస్యశ్యామలంగా, ఇప్పటికే ఆల్రెడీ 180% సస్యశ్యామలంగానే ఉన్నది. ఇంకా కూడా అభివృద్ధి దిశలో ఫస్ట్ మన తెలంగాణలో కూడా మన ఆలేరు అభివృద్ధి చెందుతుందని, ఆ మంత్రి పదవి వస్తే బాగుంటుందని దాంట్లో మొదటి వ్యక్తి నేను కూడా ఆశిస్తున్నాను. సార్, ఈ ఆలేరులో 10 ఏళ్ళ అభివృద్ధి తర్వాత ఈ 2 ఏళ్ళ అభివృద్ధి ఏ విధంగా ఉంది? 2 ఏళ్ళ పరిపాలనలో ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు గెలిచి కూడా 2 ఏళ్ళ పరిపాలన జరుగుతున్నది. ఈ 2 ఏళ్ళ పరిపాలనలో కానీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రోడ్సు, మన మన వాగులో బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ ప్రతి విలేజ్ టు రోడ్లు, మన కొలన్పాక బ్రిడ్జి, ఇప్పుడు ఇక్కడ యాదగిరిగుట్ట దగ్గర కూడా మన ఇప్పుడు పాత నరసింహస్వామి గుట్ట రోడ్డు కూడా, పెద్ద రోడ్డు కూడా చేస్తున్నాడు ఐలయ్య గారు. చాలా ఆలేరు మీద ప్రత్యేక దృష్టి ఉన్నది. నేను ఆలేరును అగ్రస్థానంలో నిలపాలి, తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1గా చేయాలని చెప్పి కూడా ఆయన దృష్టిలో ఉంది. కాబట్టి అలాంటి నాయకుడు మా ఆలేరులో ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఓకే సరే, అంటే ఆలేరే ఒక్కటే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేజర్గానైతే యూరియా కొరత ఒకటి, ఈ విలేజ్లలో కోతుల పెడతా, కుక్కల పెడతా బాగుంది అంటున్నారు. మరి ఇక్కడ బీర్ల ఐలయ్య గారు ఈ నియోజకవర్గంలో ఈ మూడింటి మీద ఎలాంటి పరిష్కారం చేయబోతున్నారు? అది త్వరలోనే మేము కూడా అన్నగారి దృష్టికి తీసుకెళ్ళాము.
ఇది కోతలది బెడద బాగుంది, కుక్కలది అని చెప్పి మేము కూడా తీసుకెళ్ళాము, దాని తొందరగానే పరిష్కారం చేస్తామని చెప్పిండు. యూరియా అంటే వాళ్ళు దుష్ట ప్రచారం చేస్తున్నారు స్వామి. యూరియా అనేది ప్రతి రైతుకు అందుతుంది, ప్రతి రైతుకు వస్తున్నది. దాంట్లో మధ్యలో దళారులు అప్పుడు అది చేసి దాని యూరియాను అందరికి అందజేయకపోతే పబ్లిక్లో వీళ్ళు బ్లేమ్ అవుతారు అని చెప్పి పార్టీ మీద దుష్ట ప్రచారం చేసారు తప్ప యూరియా ప్రతి ఒక్కరికి అందుతుంది. నేను కూడా రైతునే కాబట్టి నేను కూడా యూరియా తెస్తున్నాను, చల్లినాను. యూరియా అనేది అందుబాటులో ఉన్నది. అది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంచెం అది చేశారు కాబట్టి అది ఏమన్నా వాళ్ళది ఉంటుంది కదా స్వామి. మా తెలంగాణ గవర్నమెంట్, మా రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి వారు యనమల రేవంత్ రెడ్డి సార్ గారు, మన తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అనుక్షణం ప్రతి వ్యవసాయంలో ప్రతి రైతుకు అందేలా వాళ్ళు కృషి ఉన్నది. దానికి తోడుగా మా ఐలన్న ప్రతి రైతుకు ఖచ్చితంగా అండగా ఉండి ప్రతి యూరియాకు కానీ ఏ దానికి విషయంలో ప్రతి ఇప్పుడు ఎకరానికి రైతు బంధు కానీ అన్ని విధాల మా ఆలయను ముందుంటట్టుగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రిని ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నాడు. సార్, నిన్న జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో మీ పాత్ర ఏ విధంగా ఉంది? మాకు దత్తాయిపల్లి ఎస్సీ వచ్చింది జనరల్. మా సర్పంచ్ అభ్యర్థి జేర్పతుల కర్ణాకర్ గారిని మేము ప్రపోజల్ చేసి నిలబెట్టుకున్నాము. మేము కార్యకర్తలను మమైక్యమై ముద్దుగా మా గ్రామ శాఖ కూడా మా తమ్ముడు సోదరుడు దేవరూపల మల్లేష్ గారు మా గ్రామ శాఖ ఒక యూనిట్ ఏర్పాటు చేసి అందరిని మమైక్యం చేసి అందరినీ కలుపుకొని పోయి ఈ విధంగా ఈ వార్డుకైతే ఈ మనిషి గెలుస్తాడు, ఈ వార్డుకైతే ఈ మనిషి గెలుస్తాడని అందులో ఒక్కొక్క క్యాండిడేట్ సెలెక్ట్ చేసి ఒక్కొక్క వార్డుకు నిలబెట్టి సర్పంచ్కి ఏ విధంగా మనం అయితే ఆర్థికంగా కూడా సర్పంచ్ కొంచెం ఇబ్బంది ఉండే దాన్ని కూడా అన్ని రకాలుగా మేము అది చేసి గెలిపించుకోవడం జరిగినది. ఓకే సార్, దేవరూపల ఐలయ్య గారు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎలాంటి పదవులు ఆశిస్తున్నారు? పదవి అంటే అందరికీ ఉంటుంది, ఆశ ఉంటుంది పదవి మీద. మాకు మా ఆలేరు తెలంగాణ టైగర్, మన ఆలేరు అసెంబ్లీ ప్రభుత్వ విప్ మా ఐలన్న గారు ఉన్నప్పటి వరకు మాకు ఏ పార్టీ ఇవ్వాలన్నా పార్టీకి క్రమశిక్షణ అనేది అన్నగారు అన్ని సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే దాకా చేసాడు కాబట్టి పార్టీకి కష్టపడే ప్రతి నాయకునికి ఖచ్చితంగా ఏదో పదవి ఒకటి ఇస్తాడు. నేను కూడా నాకు ఇచ్చే పదవి ఏదనేది స్వామి కూడా తెలుసు, ఖచ్చితంగా ఇస్తాడని ఆశిస్తున్నాను. ఓకే సార్, ఇక్కడ ఉన్న మహిళలు ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి అంటున్నారు సార్. బెల్ట్ షాపుల ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నారు, యువత కూడా దానికి బానిసలు అవుతున్నారు. దీనిపైన ఎమ్మెల్యే గారు ఎలాంటి చర్య చేపట్టబోతున్నారు? బెల్ట్ షాపులు అనేది ప్రతి గ్రామాల్లో ఉన్నాయి. అంటే 1, 2 ఉన్న గ్రామాలు అలాగ ఉన్నాయి. ఒక గ్రామంలో 4, 5 నడుస్తున్నాయి బెల్ట్ షాపులు. దానికి కూడా గతంలో ఇప్పుడు మన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బాగా స్టిక్ చేసి అక్కడ కూడా మా స్వామి ఐలన్న గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టిండు. అక్కడక్కడ కూడా మాట్లాడడం జరుగుతున్నది. ఖచ్చితంగా మన మాతాస్వాములకు న్యాయం జరిగేలా చేస్తానని చెప్పి ఆమె కూడా ఇస్తున్నాడు. అక్కడక్కడ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఖచ్చితంగా బెల్ట్ షాపులు తక్కువ చేసి యువతను చెడు మార్గం నుంచి భక్తి మార్గం వైపు మళ్లించాలని ఖచ్చితంగా ఆయన కూడా ఒక మాల వేసుకుంటూ, ఆయన కూడా గురుస్వామి, మాకు ఎమ్మెల్యే కూడా ఇంతవరకు గురుస్వామి అయ్యాడు. అతను కూడా ఆలోచన ఉన్నది, మత్తుల్లో నుంచి భక్తి మార్గం మళ్లించాలనే యువకులను కూడా ఆ తాటిపై ఉన్నది కాబట్టి అది కూడా తొందరనే కంప్లీట్ చేస్తానని చెప్పడం జరిగినది. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.